మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అతిగా మాట్లాడితే ఏం జరుగుతుంది, అతిగా మాట్లాడితే ఎందుకు అనర్థం అంటారు, అతిగా ఎందుకు మాట్లాడకూడదు అనే విషయాన్ని దీంట్లో మనం విందాం. అతిగా మాట్లాడితే ఎందుకు అనర్థం? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక పరంగా దీని వెనక చాలా లోతైన అర్థం ఉంది. అతిగా మాట్లాడకూడదనే కారణాలు. మాటలు మన విలువలను ప్రతిబింబిస్తాయి. ఒక వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడో అతని ఆలోచనల స్థాయిని, సంస్కారాన్ని తెలుసుకోవచ్చు. ఎక్కువగా మాట్లాడితే అప్రమత్తత తగ్గిపోతుంది. మనం అవసరం లేని మాటలతో మన విలువల్ని తక్కువ చేస్తాము. అశ్రద్ధతో మాట్లాడితే సంబంధాలు దెబ్బతింటాయి. అధికంగా మాట్లాడే వారిలో ఎక్కువ మాటలు అసభ్యంగా, అనవసరంగా ఉంటాయి. అది మానవ సంబంధాల్లో అపార్థాలను, దూరాలను కలిగించగలదు. గోప్య విషయాలు పొరపాటున బయటపడే ప్రమాదం. జీవితంలో కొన్ని విషయాలు గోప్యంగా ఉంచాలి. అతిగా మాట్లాడే వ్యక్తులు మనసులో ఎలాగూ ఉన్నదంతా బయటపడేస్తారు. ఈ అలవాటు వల్ల తమకే నష్టమవుతుంది. అతిగా మాట్లాడడం మనస్సు అస్థిరతకు సంకేతం. ధ్యానం, శాంతి లేని మనస్సు అంతరంగంగా మౌనంగా ఉండలేకపోతుంది. అందువల్ల అతిగా మాట్లాడేవారు సాధారణంగా లోపల అస్థిరతతో బాధపడుతూ ఉంటారు. శ్రోతల పట్ల అసభ్యత. ఎవరైనా ఎక్కువగా మాట్లాడుతుంటే ఎదుటివారు విసుగ్గా ఫీల్ అవుతారు. ఇది సాంఘిక ఒంటరిగా మారడానికి దారితీయవచ్చు. ధర్మగ్రంథాలు ఏమంటున్నాయంటే, మన సంస్కృతిలో వాచం మనో నిగృహణీయాత్, వాక్పాటిని గ్రహించాలి. అది ధర్మ మార్గంలో ఒక ప్రాథమిక నియమం. తమిళంలో కూడా మంచి వ్యక్తి ఆలోచించి కొద్దిగా మాత్రమే మాట్లాడతాడు అని చెప్పబడింది. చాణక్య నీతిలో కూడా మౌనం సర్వార్థ సాధనం, అంటే మౌనం అన్నిటికీ మూలం అని చెప్పడం జరిగింది. దీనికి ఉదాహరణకు ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి అడిగాడు, గురువారా, నేను ఎప్పుడు నిజమే మాట్లాడతాను, కానీ అందరూ నన్ను ద్వేషిస్తున్నారు, ఎందుకు? గురువు నవ్వుతూ చెప్పారు, నిజం మాట్లాడడం ముఖ్యం కాదు శిష్య, ఎంత, ఎప్పుడు, ఎవరికి చెప్పాలి అనేది అంతకంటే ముఖ్యం. సారాంశం ఏంటంటే, మితంగా అవసరమైన చోట మాత్రమే మాట్లాడడం శ్రేష్ఠ లక్షణం. అతిగా మాట్లాడడం వల్ల పశ్చాత్తాపం, సంబంధాలు దెబ్బతినడం, అపార్థాలు, నష్టం కలగొచ్చు. అందుకే మౌనమే మహా మౌక్తికం అని పెద్దలు అన్నారు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.